శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ కంచి కామకోటి పీఠం జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్ల దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ, ఈ రోజున మనము కంచి కామకోటి పీఠం వారు నడుపుతున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, అలానే సాంప్రదాయ పాఠశాల వారి ఇప్పుడు రాబోతున్న సంవత్సరంలోని అడ్మిషన్ ప్రాసెస్, వాటి వివరాలు అవన్నీ తెలియజేయపరుచుతున్నాం. ముందుగా మనకు ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మీ మాందాత గారు వారిని ఆహ్వానిస్తున్నాము. ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకి చీఫ్ కోఆర్డినేటర్గా గత 10 సంవత్సరాలుగా చేస్తూ మనకు ఈనాడు ఈ కంప్లీట్గా మనం చేయబోతున్న ఈ ప్రాసెస్ అన్నిటినీ మనకు తెలియజేయబోతున్నారు. అలానే ఇందులో మనకు శ్రీమతి లత గారు కూడా ఉన్నారు. వారు మన ఈ అడ్మిషన్ ప్రాసెస్ని చూడడము, సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో వీళ్ళని ఎన్రోల్ చేయడము, ఈ కార్యక్రమాలు చేసే విధి విధానాలు అవన్నీ కూడా శ్రీమతి లత గారు చూస్తున్నారు. అలానే మా పేరు స్వర్ణ. సాంప్రదాయ పాఠశాలలోనే ఇక్కడే పిల్లల బాగోగులు, అలానే వారి చదువు రిలేటెడ్గా చూస్తూ ఉన్నాము. సో ఇవాళ అందరము కలిసి ఈ సాంప్రదాయ పాఠశాల యొక్క ఈ అడ్మిషన్ ప్రాసెస్, వాటి వివరాలు అవన్నీ తెలియజేయబోతుంది. నమస్కారం అండి. ముందుగా అసలు ఈ సాంప్రదాయ పాఠశాల అంటే ఏంటి, ఎవరు నడుపుతున్నారు, వీటి గురించి వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జయ జయశంకర హర హర శంకర. ఈ సాంప్రదాయ పాఠశాల అన్నది ఆడపిల్లలకి ఒక వేద పాఠశాల ఉండదా అని అనుకున్న రోజుల్లో, మగపిల్లలకి డిఫరెంట్ వేద పాఠశాలలు ఉన్నాయి కదా, అలా ఆడపిల్లలకి ఉంటే బాగుంటుంది, మన కల్చర్ ప్రిజర్వ్ చేయడానికి, మన సంస్కారాలు అవన్నీ నేర్పించడానికి అని అనుకున్న టైంలో ఆడపిల్లలకి గురుకులం స్టైల్లో సాంప్రదాయ పాఠశాల పెట్టడం జరిగింది. ఇది మన కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, శ్రీ శంకర జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ పాఠశాల మొదలైంది 2015లో. ఈ పాఠశాలలో మన కల్చరు, ట్రెడిషను, మన సంస్కారాలు, పద్ధతులు ఇవన్నీ నేర్పడం జరుగుతుంది. దీంతో పాటు మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పాఠశాలకి పెట్టడం ముఖ్య ఉద్దేశం మన కళాచారాన్ని ముందు జనరేషన్కి అందించడానికని. కానీ ఒక అపోహ అందరికీ ఉన్నది, పాఠశాల అంటే గురుకులం స్టైల్ అంటే వేదాలు నేర్పుతారా ఆడపిల్లలకి అని. ఇక్కడ వేదాలు అయితే నేర్పించారు, కానీ దానికి కావాల్సినది ఈ ఆడపిల్లలకి ఎంతవరకు తెలియాలో, కంపాటబిలిటీ, ఒక మగవాళ్ళు ఘనపాటి కానీ అర్చకులు కానీ లేకపోతే లౌకికంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా కూడా వాళ్ళకి మన పద్ధతుల గురించి, ఆచారాల గురించి నేర్పించడానికి మొదటి తల్లి ఆడది ఉంటుంది కనుక ఈ అమ్మాయికి ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది ఇక్కడ. ఈ పాఠశాలలో పిల్లల్ని జాయిన్ చేయాలి అంటే దాని విధి విధానాలను ఒకసారి తెలియపరచగలరు. ఈ పాఠశాలలో జాయిన్ అవ్వడానికి కేవలం బ్రాహ్మణ ఆడపిల్లలకి మాత్రమే ప్రస్తుతం ప్రవేశం ఉంది. ఎందుకంటే ఇది కమ్యూనిటీ బేస్డ్ మీద వెళ్తున్నాయి ఈ పాఠశాలలన్నీ కూడాను. ముందుగా ఈ బ్రాహ్మణ ఆడపిల్లలు, వీళ్ళకి నేర్పిస్తే వీళ్ళు 10 మందికి అడ్వైస్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది అన్న దానికని చెప్పి ఈ సాంప్రదాయ పాఠశాల అన్నది కేవలం బ్రాహ్మణ ఆడపిల్లల కోసం అని మొదలైనది. ముందు ఇక్కడ కేవలం ఆడపిల్లలకి అని మొదలైనది, ఏ బ్రాహ్మణులైనా పర్వాలేదు అని మొదలుపెట్టినది. ఇప్పుడు కొంచెం స్పెషలైజేషన్ అంటూ తిరువాణి కావల్లో ఓన్లీ స్మార్ట్ బ్రాహ్మణులు వాళ్ళ పిల్లలకు మాత్రమే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతోంది. క్రమేపీ ప్రాంతీయ పద్ధతులు, వాళ్ళ ఇంటి అలవాట్లు, ఆ ఆచార పద్ధతులు విడివిడిగా ఉంటాయి కనుక వాటన్నిటిని స్పెషలైజేషన్ కిందన ఒక్కొక్కళ్ళో ఒక్కొక్కటి మొదలు పెట్టాలి అన్నది ప్రయత్నం జరుగుతోంది. ఈ సాంప్రదాయ పాఠశాల బ్రాహ్మణ ఆడపిల్లలకి ఎలా అయితే ప్రారంభించారో, మరి ఇలాంటి పాఠశాల ఇతరులకు ఏదైనా అవకాశం ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇతరులకు అన్నట్టు చూస్తే, ఒక బ్రాహ్మణుది మొదలుపెట్టిన తర్వాత 2015లో, 2016లో మన నాదస్వర కమ్యూనిటీ వాళ్ళకు కూడా మొదలు పెట్టడం జరిగింది. నాయ బ్రాహ్మణులకి ఒక 54 మంది ఆడపిల్లలు కార్వేటి నగరం అని చెప్పి పుత్తూరు దగ్గర
ఉన్న ఊళ్ళో నాదస్వరం నేర్చుకుంటూ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తూ వాళ్ళు మూలిక వైద్యము నేర్చుకుంటూ మంత్రసాని విద్య నేర్చుకుంటూ వాళ్ళు రెగ్యులర్గా నర్సింగ్ ట్రైనింగ్ అలాంటి సైన్స్ గ్రూపుల్లో వాళ్ళు చదివిస్తూ రెగ్యులర్ చదువుల్లో మన దగ్గర ఉన్నారు. ఇలాంటిది మొత్తం అందరికీ అందడానికని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. క్రమేపీ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇంకో 1-2 ఏళ్లలో గుంటూరులో మనకి ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో స్కూల్ కట్టడం జరుగుతుంది. శ్రీ కామకోటి కన్నికా విద్యాలయ అని చెప్పి ఆ పాఠశాలకి రావాల్సిందిగా ఇప్పుడు శంకుస్థాపన అయ్యింది. సో అది వస్తే మొత్తం అందరి కమ్యూనిటీకి రెగ్యులర్ సిబిఎస్ఈ స్కూల్తో పాటు మన కల్చర్ ట్రెడిషన్స్ ఇవ్వడానికని ప్రయత్నం అయితే జరుగుతోంది. చాలా బాగుందండి ఈ సాంప్రదాయ పాఠశాల కాన్సెప్ట్. చాలా కొత్తగా ఉంది కూడా. సో ముందుగా విద్యార్థులకి అలానే రాబోయే తరానికి కూడా చాలా మంచి మార్గదర్శకంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. జై జై శంకర హర హర శంకర. జయ జయశంకర హర శంకర.